నిజాయితీకి నిలువెత్తు రూపం ఆర్ నారాయణమూర్తి గారి జీవిత కథ. తెలుగు సినిమా చరిత్రలో తక్కువ మంది మాత్రమే తన కళను ఒక ఆయుధంగా మార్చుకొని సమాజాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగారు. వారిలో ముందు వరుసలో ఉండేవారు ఆర్ నారాయణమూర్తి గారు. ఆయన జీవితం, ఆయన త్యాగం, ఆయన నిబద్ధత ఇవన్నీ కలిపితే ఒక స్ఫూర్తి కథ. ఇది మనకు ప్రేరణ, మన సంస్కృతికి ఒక గొప్ప అధ్యాయం. ఆయన నటుడిగా కాకుండా ముందుగా ఒక జ్ఞానిగా, ఆలోచనాశీలిగా, సాధకునిగా నిలిచాడు. నటన అనేది తనకు వ్యాపారం కాదు, అది ఒక బాధ్యత అని భావించారు. ఒక స్పష్టమైన సిద్ధాంతాలతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన ఇప్పటికీ వాటికే కట్టుబడి ఉన్నారు. రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల జీవితం పట్ల చింతనతోనే సాగే కథనాలే అతని సినిమాకు రూపం. కొంతకాలం క్రితం టాలీవుడ్లో పేరొందిన ఒక ప్రముఖ కమర్షియల్ దర్శకుడు తాను నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నారాయణమూర్తి గారిని సంప్రదించారట. అందుకోసం ఆయనే స్వయంగా నారాయణమూర్తి గారి దగ్గరికి వచ్చారు కలవడానికి. ఆ దర్శకుడు బ్లాంక్ చెక్ని ఇచ్చి ఆయన ముందు ఉంచుతూ, మీకు నచ్చిన మొత్తం రాయండి మాస్టర్, ఇది మీ పాత్ర కోసం నేను కట్టే వెల కాదు, ఇది నా సినిమా గౌరవాన్ని నిలబెట్టే అవకాశం కోసం అని చెప్పారు. చెక్ మీద కోట్లు రాసుకునే అవకాశం ఆయనకు ఉండింది ఆ రోజు. ఒక్క సంతకం చేస్తే కోట్ల రూపాయల విల్లా, కారు, ఐశ్వర్యవంతమైన జీవితం క్షణాల్లో వచ్చేవి. అయితే ఆ దర్శకుని మాటలు విన్న నారాయణమూర్తి గారు ఓ చిరునవ్వు నవ్వి, నేను కమర్షియల్ సినిమాల్లో నటించను మిత్రమా, ఎందుకంటే నా కళ నా సమాజానికి సేవ చేయాలి, వ్యాపారం కోసం కాదు అని ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఈ ఒక్క మాటలోనే ఆయన జీవితం మొత్తం ఉంది. విలువలు, సిద్ధాంతం, ఆశయపదం అన్నీ ఇందులోనే దాగి ఉన్నాయి. ఆయనకు తెలిసింది ఒక్కటే, ప్రజల బాధల గురించి మాట్లాడేలా సినిమాను మలచడం. దాంతో ఇక ఏం చేయలేక ఆ దర్శకుడు మూర్తి గారిని డబ్బుతో ఒప్పించలేం, అంత తేలికగా వంగే మనిషి కూడా కాదు అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారట. 35కు పైగా సినిమాలు స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన వ్యక్తి. ఆ తీసిన సినిమాలన్నీ ఆ కాలంలో అన్ని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. మరి ఎలాంటి వ్యక్తి, ఎలాంటి హోదాలో ఉంటారు, మన ఊహకే అందదు. ఎందుకంటే ఇవాళ రేపట్ల యూట్యూబ్లో నాలాంటోడు 10 వీడియోలు చేసి పేరు రాగానే, పైసలు రాగానే బంగ్లా, కార్ అని తిరుగుతుంటే అంత పెద్ద స్థాయిలో హీరో, దర్శకుడు, నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే నారాయణమూర్తి గారు హైదరాబాద్లోని అమీర్పేట ప్రాంతంలో ఒక చిన్న హాస్టల్ గదిలో ఆయన జీవనం కొనసాగుతుంది. ఇది విన్నవారికి ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే పైన చెప్పుకున్న విధంగా ఒక్కసారి కమర్షియల్ ప్రపంచంలో అడుగు పెడితే ఆయనకున్న పాపులారిటీతో కోట్లు సంపాదించవచ్చు, కార్లు, బంగళాలు, ఇలా విలాసవంతమైన జీవితం గడపొచ్చు. కానీ ఆయనకు విలాసం కన్నా విలువ ముఖ్యం అనుకున్నారు. తన జీవితంలో ఏనాడు ఆయన ఒక విల్లాలో కానీ, విలాసవంతమైన ఇంట్లో కానీ జీవించలేదు. కొందరు డబ్బు లేకపోతే భయపడతారు. నారాయణమూర్తి గారు డబ్బు చూస్తే భయపడతారు, తన లక్ష్యాన్ని మర్చిపోతానేమోనని. ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ ఒక బలమైన సందేశం, ఒక సామాజిక అంశం ఉంటుంది. వ్యవస్థ మీద ప్రశ్నలు వేస్తాడు, శ్రామికుల పట్ల అన్యాయం గురించి గట్టిగా గొంతెత్తుతాడు. చలించిన గుండెతో తీయబడిన ప్రతి సినిమా ఆయన మనసులోని బాధ, కోపం, బాధ్యత, ప్రేమను అక్షరాలుగా సినిమా రూపంలో ప్రదర్శించాడు. అంతటి నిజాయితీ, అంతటి త్యాగం, అంతటి ప్రజాపక్షపాతం నారాయణమూర్తి గారిలో ఉంది కాబట్టే కుటుంబం వద్దనుకున్నాడు, పెళ్లి వద్దనుకున్నాడు. ఎందుకంటే తన లక్ష్యానికి ఈ బంధాలు ఎక్కడ అడ్డొస్తాయో అనే ఆవేదనతో. ఇక ఆయన చేసిన గొప్ప పనుల గురించి చూసుకుంటే, సంపద గలవారు ఎంతో మంది ఉంటారు, కానీ త్యాగశీలులు మాత్రం అరుదుగా ఉంటారు. ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినా దాన్ని వదిలేసి ప్రజల పక్షాన నిలబడడం చిన్న విషయం కాదు. మనం చూస్తున్న నారాయణమూర్తి అనే అతను కేవలం నటుడు కాదు, ఒక ఉద్యమాత్మక కళాకారుడు. విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ సమయంలో జరిగిన ఒక సంఘటన ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. తుఫాన్ అనంతరం అక్కడి ప్రజలకు తానేమైనా సాయం చేయగలనేమోననే ఉద్దేశంతో తాను ఒక మడత మంచాల లాడ్జిలో అద్దెకు దిగాడు. బయట వాతావరణం ఎలా ఉందో చూసి తన వంతు సాయం చేయడం కోసం బయటికి వెళ్లారు. వర్షం పడుతుంటే ఆయన నడుచుకుంటూ వెళ్లే క్రమంలో ఒక వ్యక్తి లిఫ్ట్ ఇస్తానన్నాడు. నాకు అవసరం లేదు మిత్రమా, లక్షల మంది ప్రజలు ఇలానే తడుస్తున్నారు, వాళ్ళతో పోలిస్తే నేనెంత అన్నాడు అతనితో. ఈ మాటలు ఒకసారి చదవగానే మన గుండె బరువెక్కుతుంది. ఎంత పెద్ద మనసు అతంది. అలా మాట్లాడగలిగిన మనిషి మన చరిత్రలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆయన మాటలు కాదు, ఆయన జీవితం ఉద్యమంగా మారింది. ఎన్ని పురస్కారాలు వచ్చినా అవే ఆయనకు గర్వకారణాలు అని అనుకోలేదేనాడు. పేదల పక్షాన నిలబడి ఓ భూపోరాటం, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యులు, రైతు రాజ్యం, ఊరు మనదిర, అడవి బిడ్డలు, ఒరై రిక్షా, వీర తెలంగాణ, పోరు తెలంగాణ, పీపుల్స్ వార్, రాజ్యాధికారం, దండకారణ్యం, అన్నదాత సుఖీభవ, ఇలా ఇంకా అతను తీసిన ఒక్కో చిత్రం ఒక్కో వర్గం బాధను, ఆవేదనను కళ్ళకు కట్టినట్టు తీశారు.
ఆయన సినిమాల్లో కోట్లు పెట్టి తీసే ఫారిన్ ట్రిప్పులు లేవు, డబ్బు లేదు, డాన్సులు లేవు, గ్లామర్ కూడా లేదు. కానీ ప్రతి కథ వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుంది. ఒక పేద మనిషి ఆశ ఉంది, విలువలు ఉన్నాయి, నిబద్ధత ఉంది, ఒక సామాజిక స్ఫూర్తి ఉంది. ప్రేక్షకులు మర్చిపోలేని ప్రశ్నలున్నాయి. ప్రతి ఒక్కరికి జీవితం ఒకేసారి వచ్చే అవకాశం. చాలామంది ఆ అవకాశాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. కానీ నారాయణమూర్తి గారు మాత్రం తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. ఆయన చేసిన త్యాగాల పరంపర మనకు ఒక తేజోమయ దారిగా నిలుస్తుంది. ఈ రోజుల్లో కోట్లు సంపాదించేవారు గౌరవం కోరుకుంటున్నారు. కానీ నారాయణమూర్తి గారు గౌరవాన్ని సంపాదించి కోట్లు వద్దన్నారు. ఇది ఆయన వ్యక్తిత్వం. సాధారణ విషయం కాదు. ఒక పాఠశాల బాలుడు కూడా ఈ విషయం వింటే ఆలోచన చేయాల్సిందే. తన జీవన శైలితో, తన మాటలతో, తన సినిమాలతో ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఒక కళాకారుడు మార్గదర్శిగా ఉంటే ఎలా ఉండాలో ఆయన చూపించారు. ఈ కథ ఒక కథే కాదు, ఒక శక్తి. ఈ వీడియో చూసిన ప్రతి మనిషి తన జీవితంలో ఒక మార్పు తేవాలని తలచేలా చేస్తుంది. నారాయణమూర్తి గారు చూపించిన మార్గంలో మనం ఒకే ఒక్క అడుగు వేసినా అది సమాజానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం సాధ్యం, గౌరవం పొందడము సాధ్యం. కానీ నిజాయితీతో బతకడం చాలా కష్టం. ఆ కష్టాన్నే దినచర్యగా మలుచుకునే వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు. కార్లు, బంగారు గొలుసులు, పెద్దగా బాడీగార్డ్స్ ఇవేమీ ఆయన చుట్టూ ఉండవు. ఉండేది ఒక చిరునవ్వు, ఒక కదిలించే హృదయం. ఎవరు చూసినా ఇంత సాధారణంగా బతికే మనిషి ఇంత గొప్పగా ఎందుకు కనిపిస్తున్నాడు అనిపిస్తుంది. అది ఆయన నిజాయితీకున్న శక్తి. అదే ఆయన వెన్నుదన్ను. ఇక్కడ మీరు ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన తెలుగు సమాజంలో హీరో హీరోయిన్లని ఆడు, ఈడు, అది, ఇది అని మనం మన సన్నిహితులతో చెప్పుకునే టైంలో సంబోధిస్తాం. అంటే ఉదాహరణకు నా పేరు రాజు. రాజు అనే హీరో పెద్ద హీరో అయి ఉన్నాడు అనుకోండి. ఆ హీరోను వాడుక భాషలో ఆ రాజుగాడు డాన్స్ చేశాడురా వేరే లెవెల్, ఆ రాజుగాడు ఫైట్ చేశాడురా వేరే లెవెల్, ఈ విధంగా వాడు వీడు అనుకుంటూ మనకు తెలియకుండా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా చులకన భావంతో చూస్తాం. కానీ నాకు తెలిసి ఆత్మ ఉన్నవారు ఎవరైనా సరే నారాయణమూర్తి గారిని అలా మనసులో కూడా అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన సిద్ధాంతం కోసం పనిచేశారు. పబ్లిసిటీ కోసమో పైసల కోసమో కాదు. ఆయన మన పక్కనే ఆర్టీసీ బస్సులో పక్క సీట్లో కూర్చున్నా కూడా తొక్కిసలాట జరగదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సెలబ్రిటీగా కాదు, ఆయన ఒక సామాన్యుడిగానే జనాల్లో కలిసిపోయారు. ఈ రోజుల్లో చిన్న అభిమానం లేకుంటేనే మనం కలత పడిపోతాం. కానీ ఆయన 3.5 దశాబ్దాలుగా ఎవరి గుర్తింపు కోసం కాదు, ఎవరి ప్రశంస కోసం కాదు, ఒక ఉద్యమంలో, ఒక తపస్సులా సాదాసీదాగా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కట్టుబడి జీవిస్తున్నారు. తన సినిమాల షూటింగ్స్ తానే డైరెక్ట్ చేస్తారు, తానే ప్రొడ్యూస్ చేస్తారు, తానే స్క్రిప్ట్ రాస్తారు. ఒక్కొక్కసారి డబ్బులు లేక కొన్ని నెలలు సినిమా నిలిపేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆయన దేనికి లొంగలేదు. మిగతా దర్శకులు డబ్బు వచ్చేదాకా ఆగిపోతారు. కానీ ఆయనకు డబ్బుతో పనే ఉంది. ఆయన ఒకసారి విలేకరులతో మాట్లాడుతూ ఇలా అన్నారు: నాకు ఎలుగుబంటి చర్మం ఉన్న సోఫాలు వద్దు, నాకు చేనేత కమ్మిన తడి చొక్క పక్కన సంతృప్తికరమైన రైతు నవ్వు ఉంటే చాలు అని. ఇది మాట కాదు, ఇది ఒక జీవన సిద్ధాంతం. ఈ మాట వింటే గుండె లోతులు తడుస్తాయి. ఒకసారి ఒక యువతీ యువకులు ఆయన హాస్టల్కు వచ్చి, మాస్టర్ మీరు మా హీరో, మీతో సెల్ఫీ తీసుకుందాం అన్నారు. ఆయన చిన్నగా నవ్వుతూ, నాకు సెల్ఫీలు వద్దు తమ్మి, మీరు ఒక్కసారి నా సినిమాలు చూడండి, మిగతా జీవితం అంతా నన్ను మర్చిపోలేరు అన్నారు. నిజమే, ఆయన్ని చూసి మర్చిపోయే వ్యక్తి లేడనే చెప్పొచ్చు. ఆయన పేరు మీదుగా ఫిల్మ్ ఫెడరేషన్ అవార్డులు ఎవరూ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన వ్యవస్థను ప్రశ్నించేవాడు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే యాక్టింగ్ రోల్ చేసిన హీరోలకు మాత్రం బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వస్తాయి మన దేశంలో. అందుకే ప్రజలు ఆయన్ని మనసులోనే గొప్ప పురస్కారాలు ఇచ్చి సత్కరించుకున్నారు. ఇంకే అవార్డులు అవసరం లేదని. ప్రతి రైతు గుండెల్లో ఆయనకి ఒక సింహాసనం ఉంది. ప్రతి కార్మికుడి నోట్లో ఆయన పేరు ఒక నినాదం. ప్రతి పేదవాడికి ఆయన ఒక ఆశ. ఈ రోజు మనం ఒక కాఫీకి 200 రూపాయలు ఖర్చు చేస్తాం. కానీ ఆయన సగం టిఫిన్తో 3 రోజుల షూటింగ్ పూర్తి చేస్తారు. ఎందుకంటే కళకు విలువ ఉండాలి, ధర కాదు. ఆయన సినిమాలు పెద్ద థియేటర్లలో విడుదల కావు, కానీ మన గుండెల్లో ఖచ్చితంగా ప్రదర్శితం అవుతాయి. ఈ మధ్య యువతలో చాలా మందికి కమర్షియల్ సినిమాల మీద విసుగు వస్తుంది. అందుకే నారాయణమూర్తి గారి సినిమాలు, పాటల వైపు తీరు మళ్ళిందట. ఈ రోజు ఎవరు సినిమాల ద్వారా ప్రభావితం చేయలేరని అంటున్న కాలంలో ఆయన చూపిస్తున్న మార్గం ఒక గొప్ప సత్యం. మనం ఆ మార్గంలో నడవకపోయినా దానికి నమస్కరించాల్సిందే. సమాప్తి కాదు ఇది. ఇది ప్రతి పౌరుడి మనసులో మొదలయ్యే గౌరవ యాత్ర. ఆయన నడికే విలువల ప్రయాణం. ఆయన మాటే నిస్వార్థ కళాకారుని శబ్దం. ఆయన జీవితం ఒక తాత్విక తపస్సు. చివరగా ఓ చిన్న ప్రార్థన: ఎప్పటికీ మీ కళ, మీ త్యాగం, మీ విలువలు ఇలా వెలుగులు చిమ్మాలని కోరుకుంటున్నాం నారాయణమూర్తి గారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.